సరే గతంలో ఒకసారి ఈ పరిస్థితి ఎలా ఉండేది అనేది కూడా ఒకసారి కూడా గమనించినట్లయితే గతంలో కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకైతే 15 లక్షల దాకా ఇచ్చేవారు. ఎక్కడ 10-15 లక్షలు, ఎక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన 1,02 లక్షలు, 1,16 లక్షలు, 1,09 లక్షలు, 87 లక్షలు, 70 లక్షలు, 1,32 లక్షల ఫీజులు. మరి ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అది కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు అని అంటే అక్కడ కూడా ఒక కత్తిరింపే. అందరికీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరికి కూడా అందరికీ దొరికేది కాదు. సాచురేషన్ పద్ధతి అనేది అంతకన్నా లేదు. ఏది పడితే ఎవరికి రికమెండేషను, ఎవరికి వీళ్ళకి ఎవరికైతే కొంతమందికి ఇప్పియాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం. అది కూడా కనీసం సరిగ్గా ఇచ్చారా అని అంటే అది లేదు. 2016 నుంచి ఏకంగా 2016-17 నుంచి ఏకంగా బకాయిలే పెట్టారు. దాదాపుగా 318 కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలు పెట్టేసి ఈ స్కీమ్ని కూడా పూర్తిగా నీరుగార్చి ఎత్తేసిన పరిస్థితులు గతంలో చూసాం. ఈరోజు ఆ స్కీమ్స్ అంతా కూడా పూర్తిగా మార్పు తీసుకొని వచ్చి ఒక సాచురేషన్ పద్ధతిలో ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి, ఏ ఒక్కరికైనా కూడా ఇటువంటి టాప్ 50 కాలేజెస్లో అంటే దాదాపుగా 321 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 దగ్గర కాలేజెస్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా అప్ టు ఇన్కమ్ లిమిట్స్ సీలింగ్ 8 లక్షలకు పెంచారు. ఇంతకుముందు 6 లక్షలే ఉంటుందని 8 లక్షలు వచ్చినా కూడా వచ్చే పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం.